రాష్ట్రంలో జరిగినటువంటి 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. మున్సిపాలిటీల ఫలితాలు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఇక కార్పొరేషన్లకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉంది, ఈ తీర్పు దేనికి సంకేతం, రాబోయే ఎన్నికల నాటికి ఈ యొక్క ప్రజా తీర్పు ఇలానే ఉంటుందా, మార్పు ఉంటుందా అన్న దానిపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి జక్కా వెంకటరెడ్డి గారు, వారితో పాటుగా ప్రత్యేక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ తిరునరహరి శేషు గారు కూడా మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. మొదటగా శేషు గారిని అడుగుదాం. శేషు గారు నమస్తే అండి. ఇటీవలే మనకి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు జైకొట్టారు. అయితే ఇప్పుడు ఈ వెలువడుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మొగ్గు కనపడుతుంది. అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రెండింటిని చూస్తే పట్టణ ఓటరు, గ్రామీణ ఓటరు యొక్క తీర్పు ఎలా ఉందని మీరు విశ్లేషిస్తారు? ఇప్పుడు సహజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి 3 శాసనసభ ఎన్నికలు, 3 లోక్సభ ఎన్నికలు, తర్వాత ఇప్పుడు గతంలో 2019, 20లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు, ఇవన్నీ మనకు ఒక ఎక్స్పీరియన్సెస్ గా, ఒక కేస్ స్టడీస్ గా చూస్తే మనకి సాధారణంగా కనపడింది ఏంటి అని అంటే, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నట్టుగా కనపడింది. వాళ్ళు 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఖమ్మము, నల్గొండ లాంటి జిల్లాల్లో పట్టు ఉన్నట్టు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉన్నట్టుగా కాబట్టే వాళ్ళకి ఆల్టుగెదర్ 23% నుంచి 28% ఓట్లు నిలబెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 2023కు వచ్చేసరికి వాళ్ళు దరిదాపు 38% ఓట్లతోటి విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. ఒక ఓవరాల్ గా మనకి కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడే అభిప్రాయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ బలంగా ఉంది, పట్టు ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. మీకు పట్టణాలకు వచ్చేసరికి ఈ లాస్ట్ 1 డికేడ్ లో పట్టణాలలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరగటం ఒకటైతే, రెండోది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ఎంత కాదనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 7,000 పైచిలకు గ్రామ పంచాయతీలు గెలిచింది. 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 7,000 పైచిలకు గ్రామ పంచాయతీలు, అంటే 56% గెలిచింది. రెబల్స్ వాళ్ళందరినీ కలుపుకొని ఇంకొక 10% కలుపుకుంటే మేము 66% గెలిచామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66% గెలిస్తే, బట్ ఇప్పుడు మీకు పట్టణాల్లోకి వచ్చేసరికి, నగరాల్లోకి వచ్చేసరికి 90% స్ట్రైక్ రేట్ తోటి ఎన్నికల్లోకి దిగారు. 80 నుండి 90% డివిజన్స్ లలో, కార్పొరేషన్ డివిజన్స్ లలో, వార్డులలో గెలవాలనేటటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. బట్ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ని రీచ్ అవుతుందా? ఆ టార్గెట్ ఏంటి అనంటే, గత అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 104 ప్లస్ 6 మొత్తం 110 మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగరేసింది, చైర్మన్లను గెలిపించుకోగలిగింది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి కాంగ్రెస్ కుందా? ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుంటే 100 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు రేపు గెలవబోతున్నారా అనేటటువంటి ఒక చర్చ, ఒక కంపారిజన్. లాస్ట్ టైం బీఆర్ఎస్ సాధించినటువంటి విజయానికి ఇప్పుడు కాంగ్రెస్ సాధిస్తున్నటువంటి విజయానికి మనం కంపేర్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 100ని టచ్ చేసే అవకాశాలు మనకు కనపట్లే. కాంగ్రెస్ దట్ లిమిట్ అట్ ది 80, ఒక 70 నుండి 80కి లిమిట్ అవుతుంటే మరి దాన్ని మనం ఎట్లా చూడాలా? కాంగ్రెస్ గెలుపుగా చూడాలి, కానీ అది అద్భుత గెలుపుగా మనం చూడటానికి పారామీటర్ ఏంటది? ఆ స్థాయిలో గెలిచిందా అనేది ఒకటి. రెండోది, పోయినసారి బీఆర్ఎస్ పార్టీ 1686 వార్డులలో గెలిచింది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1100 వార్డులలో గెలిచింది, ఇంకా దరిదాపు 500-600 వార్డులలో గెలవాల్సినటువంటి అవసరం ఉంది.
అదే 1200 1100 దాకా ఉన్నట్టుగా మనకి ఇప్పుడు సమాచారం ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ 600 దాటి గెలుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. పోయినసారి కాంగ్రెస్ గెలిచింది 569, బట్ ఈసారి ఆ నెంబర్ ని బీఆర్ఎస్ పార్టీ దాటిపోయింది. 600కు దాటిపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయినప్పటికీ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు గెలిచినంత పెర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలిగింది. ముఖ్యంగా మీకు చూడండి, నేను జిల్లాల వారీగా మీకు స్ట్రైట్ గా లైన్ గా చెప్పుకుంటూ వస్తాను. మీకు ఖమ్మము, నల్గొండ, తర్వాత ఇంకొక జిల్లా మహబూబ్ నగర్, ఈ 3 జిల్లాలకు వస్తే 42 మున్సిపాలిటీలు ఉంటే 35 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఈ 3 జిల్లాల్లో 30 మున్సిపాలిటీలు ఉంటే ఈ 30 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానంగా బీజేపీ కారణమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ లీడ్ తీసుకోవటానికి ఆ 2 పార్టీల మధ్య చీలిపోయినటువంటి ఓట్లు మనకు కనపడుతున్నాయి. మెదక్ వచ్చేసరికి 19 మున్సిపాలిటీలు ఉంటే మెదక్ లో మిగతా 2 పార్టీల కంటే బీఆర్ఎస్ లీడ్ తీసుకోవటం వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 14 కంటే ఎక్కువ మున్సిపాలిటీల్లో గెలుపు అవకాశం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ విజయావకాశాలని బీజేపీ దెబ్బతీసింది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ మెజార్టీ మున్సిపాలిటీలో గెలవగలుగుతుంది. వరంగల్కి వచ్చేసరికి 12 మున్సిపాలిటీలు ఉంటే 12 మున్సిపాలిటీలలో 3 నుండి 4 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఒక 6 నుండి 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఇప్పటికే గెలుచుకుంది. అదంతా కూడా ఎస్టీ ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలలో, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగలిగింది. బయటకు వచ్చి చూసేసరకు కాంగ్రెస్ కి అటు జనగామలో గాని, ఇటు పరకాల్లో గాని, అటు వర్ధనపేటలో గాని, అటు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో గాని గట్టి పోటీని ఎదుర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు గెలిచింది. మన గణపూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు కూడా కాంగ్రెస్ లోకి రావటం వల్ల ఇవాళ స్టేషన్ గణపూర్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ కొత్త మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ గతంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి పట్టు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కి తప్పినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ధీటుగా కాంగ్రెస్ కి ధీటుగా పోటీ ఇచ్చింది. అది కూడా మున్సిపాలిటీలను గెలవగలిగింది. దరిదాపు 100 వార్డులలో కాంగ్రెస్ గెలవగలిగితే 60కి పైచిలుకు వార్డులలో బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వచ్చేసరకు బీఆర్ఎస్ కు వచ్చినటువంటి ప్రధాన సమస్య బీజేపీతో వచ్చింది. బీజేపీ ఎదగటము బీఆర్ఎస్ కి దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కి దెబ్బ తగలటం వల్ల కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది. కానీ అదే దక్షిణ తెలంగాణలో మీకు ఖమ్మం నుండి తర్వాత నల్గొండ నుంచి మహబూబ్ నగర్ వరకు కాంగ్రెస్ బలం చెక్కు చెదరలేదు. శాసనసభ ఎన్నికలప్పుడు ఎంత బలంగా ఉందో ఇప్పుడు కూడా అదే బలాన్ని నిరూపించుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకి కనపడుతున్నటువంటి స్టేజ్ లో మంచి ఫలితాలు సాధించింది. బట్ అద్భుత ఫలితాలు సాధించలేదు. మీరు చూడండి, మహారాష్ట్రలో మొన్న 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ అలయన్సెస్ 27 గెలిచారు. అంటే ఆల్మోస్ట్ 98% స్ట్రైక్ రేట్ తీసుకుంది అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి స్ట్రైక్ రేట్ తీసుకోవటం లేదు. కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది కాదనట్లేదు, కానీ అది ఒక గొప్ప విజయం, అద్భుతమైనటువంటి విజయంగా మనం చూడలేకపోతున్నాం. ఓకే, శేష్ గారు అన్నట్లు అద్భుతమైన విజయం అంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నట్టు బీజేపీ 98% స్ట్రైక్ రేట్ ఉంది అంటున్నారు, కానీ ఇక్కడ అంత లేదు అన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి ఎన్నికల ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు శేష్ గారు చెప్పినట్లు స్ట్రైక్ రేట్ ఎక్కువగా లేదనిపిస్తుంది కదా, ఏంటి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? నేనేం చెప్తున్నానంటే, శేష్ గారు చెప్పిన విశ్లేషణ నేనేమో మొత్తం పూర్తిగా విభేదించట్లేదు, పూర్తిగా సమర్థించట్లేదు. కాకపోతే వాస్తవానికి ఇప్పుడు మా శేష్ గారు చెప్పిన అంశాల్లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఓటు గాని, కాంగ్రెస్ పార్టీ యొక్క బలం గాని చెక్కు చెదరలేదు మాట వాస్తవం. ఇందులో మనం ఒప్పుకోవాల్సిందే. మిగతా జిల్లాలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి ఫలితాలు ఏదని కొంత మిక్స్డ్ గా కూడా కొన్ని ఎక్కడో అక్కడ మున్సిపాలిటీలో ఇప్పుడు మీరు పెట్టిన సంఖ్యా ప్రకారం చూస్తే, ఓకే ఇప్పుడు మీడియాలో వస్తుంది, టీవీలో వస్తున్న సంఖ్య ప్రకారం మీరు చూస్తే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు మున్సిపాలిటీలు దాదాపుగా ఆల్మోస్ట్ వచ్చినట్టు ఒక 15 నుంచి 20 మధ్యలో బీఆర్ఎస్ కు చూపిస్తున్నాయి. అది లార్జెస్ట్ కంప్లీట్ మెజార్టీతో కూడా ఏం చూపించట్లేదు. కొన్ని లార్జెస్ట్ పార్టీగా కొన్ని వచ్చినాయి. కొన్ని అదర్స్, మా పార్టీకి సంబంధించి కూడా అదర్స్ గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ కొన్ని తక్కువ గెలిచిన దగ్గర కూడా అదర్స్ గెలిచింది. అదర్స్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ మంది రెబల్స్ గా పోటీ చేశారు. ఇవాళ అదర్స్ సంఖ్య కూడా తక్కువే లేదు, 250 దగ్గర వచ్చేసింది, 220, 230 వరకు అదర్స్ సంఖ్య వచ్చేసింది. ఈ అదర్స్ లో 90% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. రేపు అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే వచ్చేస్తారు, అందులో సందేహం. ఎందుకంటే రెబల్స్ గా నిలబడతారు, టికెట్ రానప్పుడు నిలబడతారు, కొంచెం అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉన్నాయి. మిగతా 10% అవి కూడా ఎంఐఎం, సిపిఐ సంబంధించిన అదర్స్ లో పెట్టారు కాబట్టి, సో ఈ అదర్స్ కూడా కలుపుకుంటే పెద్ద ఎత్తున ఇప్పుడు 1236 వరకు మీ ఈటీవీలో చూపిస్తున్నారు. దాదాపుగా అది 1300 వరకు 1100 వరకు చేరిందని నా యొక్క అంచనా. ఈ అదర్స్ అవి కలుపుకుంటే 1500 వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లు దాదాపుగా 1500 వరకు దాటే అవకాశం ఉంది. కాబట్టి సో అది నేనేమనుకుంటా, పర్ఫార్మెన్స్ లో ఎటువంటి అంటే ఇప్పుడు గతంలో గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక మున్సిపాలిటీలు కానీ డివిజన్లు కానీ చాలా తక్కువ. మిత్రులు శేషి గారు చెప్పారు 500 చేంజ్ మాత్రమే గతంలో కాంగ్రెస్ 560-70 గెలిచిందని. సో ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మేము దాదాపుగా 1500 వరకు వస్తున్నామంటే, సో పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుకున్నామని చెప్పుకోవాల్సిందే. గతంలో మేము ఊరల్లో బలంగా ఉన్నాం, రూరల్లో అప్పుడు బలంగా ఉన్నాం, ఇప్పుడు బలంగా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో గత 10 సంవత్సరాల్లో పరిస్థితి కొంత బాగాలేని వాస్తవం. కానీ ఇవాళ 1500 డివిజన్ల వరకు మేము వస్తున్నామంటే మేము మా బలాన్ని పెంచుకున్నట్టుగా మేము భావించాలి. సో ఇదే కాదు, ఇంకా పర్సెంటేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇవాళ ప్రజాప్రభుత్వం కొనసాగిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వానికి ఇది మాకు మోరల్ గా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు పూర్తికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పియలేదు, పూర్తి మెజార్టీగా తీర్పిచ్చారు. చెప్పండి వేణు గారు, ఒక్క నిమిషం. తాడూరు శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. యాక్చువల్గా బీజేపీ అనగానే పట్టణ ప్రాంత పార్టీ, పట్టణాల్లో ఓటర్లు ఎక్కువగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల్లో కనీసం 300 డివిజన్లు కూడా గెలిచే పరిస్థితి కానరావట్లేదు. అట్లా ఏంటి, దీనికి కారణం ఏమంటారు? పట్టణ ప్రాంతాల్లో అంటే మనకు గ్రేటర్ హైదరాబాద్ లో 1.5 జనాభా, తర్వాత 2 కార్పొరేషన్లు నిజామాబాద్, కరీంనగర్, పెద్ద కార్పొరేషన్లలో మేము ఉన్నాము. చిన్న ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీస్, ఆ మున్సిపాలిటీస్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా రూరల్ ఏరియాని తీసుకొని మనము కలుపుకొని కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీసే అధికంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి మేము ఎక్కడ చెక్కు చెదరలేదు. గతంలో మా పర్ఫార్మెన్స్, గతంలో మాకున్న ఓట్ షేరు, గతంలో మాకున్న నెంబర్ ఈ రోజు మేము పెంచుకున్నామే తప్ప మేము ఎక్కడ కూడా తగ్గలేదు. రెండవది ఏంటంటే ఇవాళ కార్పొరేషన్లు 2 కూడా మేము కైవసం చేసుకుంటా ఉన్నాం. సో కాబట్టి అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుంటా ఉన్నాం. సో మూడవది నేను చెప్తున్నది, ఇది ప్రభుత్వం ఎక్కడ ఉన్నా, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉంటే లోకల్ బాడీస్ లో జనరల్ గా ఒక సినారియో వారే గెలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చతికిలబడింది అనొచ్చు మనం. ఎందుకంటే ప్రభుత్వం ఉండి ధన ప్రవాహం చేసి, మద్య ప్రవాహం చేసి, ఈ రోజు అధికార దుర్వినియోగం చేసి కూడా ఈ మాత్రం అత్యవసర మార్కులు తెచ్చుకుంది. సో ప్రభుత్వం ఈ రోజు ఏదో బొటాబొటిన పాస్ అయిందే తప్ప ఇదేమో డిస్టింక్షన్ స్టూడెంట్ ఏం కాదు. ఇంకా రెండోది, మేము బీఆర్ఎస్ ని ప్రజలు కొద్ది మర్చిపోయి ఈరోజు బీజేపీ వైపు మరలుతున్నారు అనేది సహజమే. ఈ రోజు అక్కడ వారి ప్రతిపక్ష నాయకుడు కానీ ఎన్నికల ప్రచారంలో రాలేదు. నేను ఇంతకుముందు మళ్ళీ విశ్లేషిస్తా ఉన్నాను. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉంది, నిరాఘంటంగా వాళ్ళు అన్ని మున్సిపాలిటీస్ గెలిచినారు, అన్ని 100 మంది ఎమ్మెల్యేలతో కూడిన ప్రభుత్వం. మరి ఆ రోజు 10 ఏళ్లు మనం ఏ రకమైన ప్రభుత్వాన్ని మనం చూసాం. సో అటువంటి మున్సిపల్ శాఖ మంత్రులుగా స్వయంగా కేటీ రామారావు గారు ఉన్నారు. సో కేసీఆర్ గారి తనయుడు డిఫాక్టో సీఎం గా తను అనుకుంటే మున్సిపాలిటీల అభివృద్ధి ఎంతో గణనీయంగా జరగవచ్చు. ఎందుకంటే సీఎంకి ఈక్వలెంట్ గా వ్యవహరించినటువంటి వారు చేసి కూడా 10 ఏళ్లలో ఈ రోజు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతుంది. మేమే ప్రత్యామ్నాయం బీజేపీ తెలంగాణలో. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందే చెప్పాను, మా శేషు గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు ప్రత్యామ్నాయం అంటున్నారు, అంతవరకు ఓకే. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంతమేర మీరు ప్రభావం చూపారు, కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలో అసలు ఖాతా తెరిచినట్టుగా కనపడలేదు కదా. నేను నర్మగర్భ వ్యాఖ్యలు చేశాను కదా. నేను తెలంగాణలో సీడింగ్ చేసుకుంటా ఉన్నాను, దక్షిణ తెలంగాణలో మా సీడింగ్ అయింది, విత్తనాలు ఇప్పుడు నాటుకున్నాయి, అక్కడక్కడ మొలిచినాయి. ఇంతకుముందు మాకు ప్రాతినిధ్యాలు లేవు. ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో బీజేపీ జెండా 1, 2, 4, 10 మంది
ఈ రోజు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మున్సిపల్ కైవసం చేసుకోవచ్చు గాక, చైర్మన్ రాకపోవచ్చు గాక, కానీ మేము ఇవాళ ఒక రైతు ఏ రకంగా వ్యవసాయాన్ని అయితే అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటాడో, ఈ రోజు ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా పచ్చటి ఈ రోజు బీజేపీ పార్టీ అక్కడ మొలకెత్తుతా ఉంది. నేను ఇంతకుముందు నేను చెప్పాను ఎందుకు ఈ విశ్లేషణ చేస్తా ఉన్నానంటే, ఈ రోజు ప్రతిదీ అలియన్స్ తోనే పోయినాయి. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఎంఐఎం ప్లస్ అనుకున్న దగ్గర సిపిఎం, అనుకున్న దగ్గర సిపిఐ, అనుకున్న దగ్గర ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పొత్తులు కుదుర్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ సిపిఎం, ఒక దగ్గర సిపిఐ, ఓ దగ్గర ఎంఐఎంతో అండర్స్టాండింగ్. సో ఈ రకంగా వాళ్ళు పోయినారు. సో వాళ్ళు అన్ని పార్టీలు కూడా కలగలుపుగా ఒక గుంపుగా వచ్చినాయి. మేము మాత్రం ఒంటరిగా ఇవాళ బీజేపీ పార్టీ నిటారుగా నిలబడి తెలంగాణలో ఇవాళ మా జెండాని ఎగిరేస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నా, ఈ ఎన్నికలు సార్ చెప్పండి అంటే ఏంటి రాబోయే ఎన్నికల్లో మీరు ఇది విజయంగా భావిస్తారా? రాబోయే Definitely గా కదా. ఇప్పుడు అధికార మీరు చూడండి. పక్షంగానే వస్తారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తాం. మీరు ఇది మీరు అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్. నేను ఇవాళ వాళ్ళు అన్ని మిత్రపక్షాలుగా వచ్చినాయి. సో కాబట్టి ఇవాళ ఇప్పుడు మైనార్టీలు, మాది ముస్లిం పార్టీ, మేము మైనార్టీలు, మేమే ఛాంపియన్ అని చెప్పుకున్న దగ్గర ఇవాళ మొత్తం ఆ వర్గపు ఓట్ల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రమైనా గెలుచుకున్నది. మీరు ఒకటి చెప్పండి, ముస్లింస్ ఉన్న దగ్గర ఎంఐఎం తప్ప వేరే పార్టీ గెలుస్తుందా? మెజార్టీ ఉంటే. మెజార్టీ లేని దగ్గర ఎక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, ఎక్కడో దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు టోపీలు పెట్టుకొని తిరిగి మీరు మేము 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 మీరు అన్నట్టు చేస్తా ఉన్నారు. మరి ఎందుకు ఇవాళ ముస్లింస్ ఉన్న దగ్గర వేరే పార్టీలు ఎందుకు గెలవాయి? ఇది ఆలోచన చేయట్లేదు వీళ్ళు. ఎందుకు హైదరాబాద్ చార్మినార్ అనగానే ఎంఐఎం జెండానే గుర్తుంది అనేది అంటే శిలాశాసనం అయిపోయింది. అది నిజామా? అంటే విత్ ఇన్ ది తెలంగాణలో ఇవాళ బైన్సా, నిర్మల్ అదొక నిజాం ప్రభువా? ఇవాళ ఇక్కడ ఒక నిజాం ప్రభువా హైదరాబాద్ లో? ఇది జరుగుతా ఉంటే వీళ్ళు మేము ఇంకా అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తాం. చాలా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ ని అధిగమిస్తారా రాబోయే ఎన్నికల నాటికి? బీఆర్ఎస్ ని అధిగమించినాం. ఇప్పుడు మేము రేపు రాబోయే కాలంలో డెఫినెట్ గా రెండు నేషనల్ పార్టీల మధ్యనే, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కొంత అధికార దుర్వినియోగం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. అది సహజ పరిణామమే, నేను కాదనట్లేదు. ఎందుకంటే నాయకుడే చుక్కాని లేని నావలాగా మారిపోయింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒక పడవ నడపాలంటే చుక్కాని ఉండాలి కదా, ఎక్స్పీరియన్స్డ్. డెఫినెట్ గా కేసీఆర్ గారు బయటకు వెళ్తే వేరే తీరు ఉంటుంది. అరే వారు ఎందుకో భీష్మించుకు కూర్చున్నారు, భీష్మ వ్రతంలో ఉన్నారు. సో వారు రావట్లేదు. సో కేటీఆర్ వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు పట్టణాల ఎన్నిక వారి శీల పరీక్షనే కదా, కేటీఆర్ కు శీల పరీక్షనే మున్సిపల్ ఎన్నికలు అంటే. స్పందించాలి హరీష్ రావు గారు స్పందించాలి. ఏంటి అందరికి నమస్తే. బీజేపీ అధికార పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ అందరినీ అధిగమిస్తామని చెప్తున్నారు, మీరేమంటారు? మనము సరే ముందుగా సీరియన లేటెస్ట్ మాట్లాడండి కాబట్టి ఆయన గురించి కొద్దిసేపు అంటే బీజేపీ పార్టీ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. బైన్సా గురించి మాట్లాడారు. బైన్సాలో నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా పోయిన అక్కడ పోతే ఏంటండి, మీ బీజేపీ నిజంగా కనుక ఎంఐఎంతో పోరాడదలుచుకుంటే 26 సీట్లలో బీజేపీ పార్టీ పోటీ చేసింది 12 సీట్లు. మరి మీరు ఎంఐఎంతో ఎట్లా పోటీ పడతారు? అందుకనే ఎక్కడైనా సరే ఎక్కడైతే ముస్లిం ఓటింగ్ కొంచెం ఉంటుందో, ముస్లిం పాపులేషన్ ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ పోలరైజ్ చేసుకుంటుంది. వాళ్ళని బూచిగా చూపించి ఏమంటారు వాటిని మత కొల్లాలు సృష్టించి ఇవన్నీ చేస్తుంది. బైన్సాలో జరిగిన సంఘటన అదే. అందుకని అటు సైడ్ అంతా ఇంకా బైన్సా ఎఫెక్ట్ అప్పుడెప్పుడో పాపం ఇండ్లు తలగబెట్టినాయి, లేకపోతే ఏమంటారు మర్డర్లు అయినాయి, ఒకరినొకరు పొడుచుకొని చంపినాయి అంతా. అసలు నేను పోయినా కదా బైన్సాలో, ప్రతి ముస్లిం గల్లీలు ప్రతి హిందూ గల్లీలో మేము బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసినాం. ముస్లిం క్యాండిడేట్లు కానీ హిందూ క్యాండిడేట్లు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టినాం. మేము నిలబెట్టిన సందర్భంలో ప్రజలు చాలా మంచోళ్ళు ఉన్నారు అక్కడ. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే, ఏ ఇంటికి పోయినా, ఏ ఇంటికి మనం స్టిక్కర్ అంటించినా ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు. సో బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ కొంచెం అధికంగా ఉంటుందో అక్కడ పోలరైజ్ చేసి వీళ్ళని బూచి చూపించి వాళ్ళని చూపించి వీళ్ళు, అంతే తప్ప అక్కడ గెలిచేదంతా ఇప్పుడు బైన్సాలో ఇండిపెండెంట్ గెలుస్తున్నారు. ఇండిపెండెంట్లే ఎక్కువ మంది అక్కడ ఇప్పుడు ప్రభావం చూపించే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఇటు ఎంఐఎం మీద అటు బీజేపీ మీద వాళ్ళు ఖచ్చితంగా అంటే వ్యతిరేకత చూపిస్తున్నారు. వీళ్ళ మీద విసుగొచ్చింది మతత్వ పార్టీల మీద. సో అందుకనే బైన్సా లాంటిది కానీ నిర్మల్ లాంటిది కానీ వీళ్ళని ఎంతసేపు దూరం పెట్టాలి రెండు పార్టీలని అని చెప్పి ఆల్టర్నేటివ్ వెతుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇప్పుడు ఆల్టర్నేట్గా నిలబడబోతుంది. అట్ ద సేమ్ టైం ఊరికే మాట్లాడేటప్పుడు ఇంతమంది మాట్లాడినారు విశ్లేషకులు,
బీఆర్ఎస్ పార్టీలో వెనుకబడిపోయిందని. ఇక్కడండి నిన్న మొన్న మీరే కదా చెప్పింది 0 ఎంపీ సీట్లో ఏం రాలేదు అని. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టణాల్లో స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది, ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు తగ్గిందంటారా పెరిగిందా? తగ్గడం పెరగడం పక్కన పెడితే అండి, గతంలో మేము ఆల్మోస్ట్ 92% మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకున్నమాట వాస్తవమే. 2020లో కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఒక మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చి చాలా చక్కగా లోకల్ బాడీస్ కొత్త ఎన్నో మున్సిపాలిటీలను ఎస్టాబ్లిష్ చేసి ఆ మున్సిపాలిటీల్లో నియర్ బై విలేజ్ అవుతున్నాయో వాటిని మెర్జ్ చేసి ఒక పట్టణీకరణ చెందుతుంది. కాబట్టి పట్టణాల్లో ఉండడానికి పట్టణాల్లో ఉన్న మౌలిక వసతుల్ని ఆకర్షించి చుట్టుముట్టు ప్రజలు పట్టణాల్లో సెటిల్ అవుతున్నారు. కాబట్టి పట్టణాలను విస్తృతి పెంచి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా దాదాపుగా 140 మున్సిపాలిటీలు చేసుకుని వచ్చారు. కార్పొరేషన్ అయితేనే మున్సిపాలిటీ అయితే వాటికి ఉట్టిగానే చేసుడు కాదు, వాటికి మౌలిక వసతులు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి కేసీఆర్ గారు ఆ చట్టంలోనే పొందుపరిచి ఖచ్చితంగా హరితారం అంటే పచ్చదనం ఉండాలి, పచ్చదనం ఉంటేనే ఎక్కడైనా అందము. ఎక్కడెక్కడో విదేశాలకు పోతాం మనము, చెట్లు ఓహో అని చెప్పి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి అట్లే అందుకని 10% నిధులు ఖచ్చితంగా హరితారం స్కీమ్ కింద ఆయన చెట్లు పెంచాలని చెప్పి ఒక మున్సిపాలిటీ కార్పొరేటర్లు కానీ లేదా కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ మేయర్ని కానీ బాధ్యతలు చేసి ఖచ్చితంగా 10% నిధులు హరితారానికి కేటాయించేలాగా చూసి పచ్చదనం పెంచారు. అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్, ఎక్కడైతే ప్రతి మున్సిపాలిటీలో డంప్ యార్డ్లు లేవో, వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు లేవో, నాట్ డంప్ యార్డ్ అండి, జస్ట్ డంప్ చేస్తే అది చెత్త పేరుకుపోయి కూర్చుంటుంది, చెత్త పేరుకు దాన్ని ప్రాసెస్ చేయాలి. మన మున్సిపాలిటీకి వచ్చిన చెత్తని తడి పొట్టి చెత్త వేరు చేసి పొడి చెత్తని ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ అన్ని వేరు చేసి దాని నుంచి రెవెన్యూ వచ్చేటట్టుగా చేసి ఏదైతే కలుషితమైన మున్సిపాలిటీలు దుర్గంధమైన మున్సిపాలిటీలు ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఎక్కడ పడితే అక్కడ శాంక్షన్ చేసిరు. ఓపెన్ డ్రైనేజ్లు ఉన్న చాలా ప్రాంతాలు ఇంకా కూడా ఉన్నాయి, వాటిని కన్వర్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి దోమలు రెగ్యులర్గా మందులు కొట్టి, ఎందుకంటే పురపాలికలు అంటేనే అంటే పుర అంటేనే మనుషులం, దానికి పురపాలికలు అంటే మనుషుల కోసము లేకపోతే ఏర్పాటు అయితేనే వాళ్ళ యొక్క అవసరాలు తీరితేనే ఈ యొక్క మున్సిపాలిటీల అవసరాలు తీరుతాయని చెప్పి ఉద్దేశంతో కేటీఆర్ గారు మున్సిపాలిటీకి అంత స్వేచ్ఛ కూడా ఇచ్చినారు. అట్ ద సేమ్ టైం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని చెప్పి ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్గా ఏదైతే మున్సిపాలిటీలో ఆదాయం లేదో వాళ్ళకు జీతాలు ఇవ్వాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, లేకపోతే నీళ్ళ బిల్లులు కట్టాలన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి హయాంలో పట్టణ ప్రగతి ఫండ్స్ నెల విడుదల చేసేది. దాని ద్వారా కార్మికుల వేతనాలు వచ్చేది. కార్మికులు అసలు గుర్తించింది ఎవరండి అంతకుముందు? అందుకే అన్నాడు కేసీఆర్ గారు, సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి ఆ నినాదం తీసుకొని ప్రతిసారి వీలైన ప్రతిసారి 2-3 ఏళ్ళకు ఒకసారి ఎక్కడో 8-9 వేల జీతాలు 14,000, 15,000, 18,000 జీహెచ్ఎంసీ ఏరియాలో అయితే అంత ప్రాంతంగా తీసుకొచ్చారు. ఎందుకంటే సఫాయి అన్నలు కానీ అక్కలు కానీ మంచిగా ఉంటేనే మన మున్సిపాలిటీలు మంచిగా ఉంటాయి, వారు ఎన్నో త్యాగాలు చేసిరనే ఉద్దేశంతో అట్లా చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో 14th ఫైనాన్స్ డబ్బులు కానీ వాటికి ఈక్వల్గా మ్యాచింగ్ గ్రాంట్లు కానీ ఇచ్చి మున్సిపాలిటీల్లో రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చెరువులు కానీ మార్కెట్లు కానీ మీరు గతంలో చేసిన కాదు వెంకటరెడ్డి గారు, మీరు గతంలో చేసిన పొలాలు ఇప్పుడు ఈ ఫలితాలు ఏమైనా కనపడ్డాయా? డెఫినెట్ గా అండి, లేకపోతే మేము 37% ఓటింగ్ మాది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే, అది ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి అది కాంగ్రెస్ బీజేపీ మధ్యన 2 జాతీయ పార్టీల పైన మేము ఉండిపోయి మాకు 19% ఓటు షేరింగ్ తగ్గిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ చూడండి బ్రహ్మాండంగా, అంటే లోకల్ బాడీస్ అంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వాళ్ళు ఇచ్చిన కరెంటు కానీ వాళ్ళు ఇచ్చిన నీళ్లు కానీ చూసుకుని ఇదే మేము అధికారం ఉన్నప్పుడు మా పిర్జాది కూడా తీసుకుంటే మేము 26కు 4 తప్ప అన్ని మేమే గెలిచినాం. అప్పుడు ఆ 4 కూడా మళ్ళీ తర్వాత మా దాంట్లో చేరి అది వేరే విషయం అనుకోండి. కానీ అప్పుడు 92%, 93% మున్సిపాలిటీలో అధికార పక్షమైన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇవాళ ఏమైందండి చూడండి, మీరు చూస్తే వాళ్ళు 50% కూడా ఓవరాల్ గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళ దాంట్లో మోర్ దెన్ 50-60% ఇవాళ మేము గెలుస్తున్నాం బ్రహ్మాండమైన ఓటింగ్ పర్సెంటేజ్ తోటి, కౌన్సిలర్లతోటి. ఇదంతా ఎందుకంటే మళ్ళీ ప్రజలు ఒకసారి గుర్తించుకుంటారు, ఓ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, శూన్యము, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఉపయోగించింది ఏంది? మందు బలము, మంద బలము, పోలీస్ బలము, ఇవి తప్ప కాంగ్రెస్ వాడింది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వేణు గారు ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ మేమే రాబోతున్నాం అధికారంలోకి, 2వ స్థానంలో ఉన్నాము, గతం కన్నా ఎక్కువ మాకు సీట్లు వచ్చాయి, కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వస్తున్నాయని చెప్తున్నారు.
సరే, ఏమంటారు మీరేమంటారు దీనిపైన? వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా చెప్పుకోవడంలో తప్పేం లేదు, మేము తప్పు పట్టట్లేదు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే, మేము గతంలో పట్టణ ప్రాంతంలో బలహీనంగా ఉన్నాము, ఇప్పుడు బలంగా పెరిగినామని చెప్తున్నాము. వాళ్ళు బలహీన పడ్డారు, అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకపోతే ఇంక మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బలహీన పడ్డది వాస్తవం. ఇప్పుడు వాళ్ళకి మీరు చూపిస్తున్న సంఖ్య 676. మేము కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అందరినీ ఎన్నికల సమయంలో చిన్న చితక లీడర్లను అందరినీ తమ పార్టీలో కండవాలు కప్పి మొత్తం తమ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసి ఎన్నికలు జరిపింది. కానీ మేము అట్లా చేయట్లేదే. ఇయ్యాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతోనే ఎన్నికలు జరిపినాం. అట్లా అని మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, లేకపోతే జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, అందరినీ ఏ పార్టీలో తీసుకొచ్చి మన దాంట్లో కండువ అయితే కప్పండి అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే అది ఈ రోజుకు మంచిగా ఉండొచ్చు. వినండి సార్, అది ఏది జరిగినా అది ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఎవరైనా పార్టీలో నచ్చక, మీ పార్టీలో నచ్చక మా పార్టీలో కోసం తీసుకున్నారేమో. కానీ ఇప్పుడు నేను అనేది మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేము అందరినీ తీసుకొచ్చి కండవాళ్ళు కప్పలేదు. ఎందుకు కప్పలేదు అంటే, ఇంతమంది తీసుకొచ్చి కప్పినా వాళ్ళు రేపు పార్టీలో కార్యకర్తలు ఒకరికొకరు అకామిడేట్ కారు కొందరు. సో ఇది ఉన్న కార్యకర్తలతోనే మనం ఎన్నికలు జరుపుకోవాలనే ఉద్దేశంతో జరుపుతున్నాం. అయినప్పటికీ కూడా ఇలా పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది, బీఆర్ఎస్ బలహీనపడ్డది. బీజేపీ తన స్థానాన్ని అట్టనే గంతే కొనసాగుతున్నది. వారేం పెరగలేదు, తగ్గలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ బలపడ్డది. ఇలా మీరు చూడండి, మీ ఈటీవీలోనే చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా 170 డివిజన్లు చెప్పాల్సి ఉంది, 150 ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి. దాదాపుగా 1250 వరకు డివిజన్ మొత్తం కౌన్సిలర్ మొత్తం కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళే చెప్పారు, కొంతమంది చేరిన వాళ్ళు మేము అండ్ల గెలిచిన వాడు ఇలా చేరిరని. సో ఇట్లాంటివి ఏమేమి జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటి వరకు గతంలో వీళ్ళు రెండోసారి అధికారంలోకి వచ్చి మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ కి 570 స్థానాలు 570 వచ్చినాయి. ఇప్పుడు వారికి మాకున్నది ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది 100నే. కానీ మేము అటువంటి కార్యకర్తలను బెదిరించి తీసుకునే కార్యక్రమాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేయట్లేదు. చాలు మేము, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎక్కువ వచ్చిరు, తక్కువ వచ్చినట్టు మేము ఆలోచనలేము. మనము మెజార్టీగా వచ్చినామా లేదా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే సమాజంలో పార్టీలో, రాజకీయ పార్టీలో చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. అంతా మనమే ఉండాలి అంటే కుదరదు. అంతా మనమే ఉంటే పార్టీ ఏమైంది మొత్తం అందరినీ. శేష్ గారు మీరు చెప్పండి, ఇటు వేణు గారు అటు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు మేము గెలుస్తున్నా. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ తీర్పు, ఈ ఫలితాల ప్రభావం రాబోయే ఎన్నికల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఆయా పార్టీలను ప్రభావితం చేయకుండా ఎట్లుంటాయి చెప్పండి. ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా దగ్గర 700 డివిజన్స్ లలో గెలుపులో ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక విధమైన బూస్టింగ్ ఉంటది. బట్ ఇది ఒక బేస్ అవుతుంది. దీన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని మళ్ళా పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మళ్ళీ పార్టీని గ్రౌండ్ లెవెల్లో యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఏరియాల్లో వాళ్ళ బలం యథాతథంగా ఉండటము వాళ్ళకు కొంత కలిసి వచ్చేటటువంటి అంశం. బలంగా లేనటువంటి ఏరియాల్లో ఎట్లాంటి వ్యూహాలు పనుకోవాలనేది, ఎట్లాంటి వ్యూహాలు మనం చేస్తే అక్కడ కూడా పార్టీ పెరుగుతుంది అనేటటువంటిది వాళ్ళు అంచనా వేసుకుంటారు. మీరు చూడండి, జూబ్లీ హిల్స్ లాంటి ఉప ఎన్నికలో అక్కడ అవకాశం లేని దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్ని గెలుచుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఖచ్చితంగా గెలుపు ఓటములు అనేవి ఆయా పార్టీల వ్యూహాలను మారుస్తాయి, ఆయా పార్టీల స్థైర్యాన్ని పెంచుతాయి, దెబ్బతీస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. బట్ అటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఇటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫలితాలు వస్తున్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్లలో కానీ బీఆర్ఎస్ పార్టీ మరీ దారుణమైనటువంటి ఓటమి ఏం రాలేదు. బట్ వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సీట్లే వస్తున్నాయనేటటువంటి అంశాన్ని వాళ్ళకు కొంత కలిసి వచ్చే అంశమే. బట్ ఓడిపోతుండొచ్చు, బట్ తక్కువగా గతంతో పోలిస్తే చాలా తక్కువ స్థానాల్లో గెలిచుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తున్నామనేటటువంటి ఒక అభిప్రాయం ఆ పార్టీలో కలిగింది. అందుకే మీరు చూడండి, గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత
ఆ పార్టీ రీయాక్టివేట్ అయినట్టుగా మనకు కనపడింది. వాళ్ళు ఆ ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు కూడా మీరు కార్పొరేషన్లు పక్కన పెడితే మున్సిపాలిటీలలో ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు కానీ, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తున్నటువంటి డివిజన్స్ కానీ ఆ పార్టీ గత పెర్ఫార్మెన్స్ కంటే, అంటే ఇది 23-24 ఎన్నికల్లో కంటే కూడా ఒక మెరుగైనటువంటి పెర్ఫార్మెన్సే. మరీ మీకు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతకు వెళ్ళిపోయిందండి? 0కు వెళ్ళిపోయింది. 0కే కాదు, దగ్గర 7-8 లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు పోయినటువంటి సందర్భం ఉన్నది. 2 చోట్ల వాళ్ళు 2వ స్థానంలోకి వచ్చినటువంటి ఒక దారుణమైనటువంటి ఓటమి నుండి బయటపడుతూ మళ్ళా వాళ్ళు ఒక పార్టీ నిర్మాణం వైపుకు వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే మీరు ఈ దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ బలపడనంత కాలం బీఆర్ఎస్ కి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఖమ్మంలో 7కు 7 మున్సిపాలిటీలలో అది పెర్ఫార్మెన్స్ చాలా డల్ గా ఉంది, తక్కువగా ఉంది. తర్వాత కొత్తగూడెంలోనైతే అసలు చాలా చాలా పూర్ పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. తర్వాత మీకు నల్గొండకు వచ్చేసరికి ఒక తిరుమలగిరిలో తప్ప మిగతా ఎక్కడండి బలం అనుకున్న దగ్గర, గెలుస్తామనుకున్న సూర్యాపేటలో కూడా ఓడిపోయారు. కాబట్టి నల్గొండలో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేదు. అక్కడ కూడా పెరగకుండా బీఆర్ఎస్ ని మనం ఊహించలేము. తర్వాత మీకు మహబూబ్ నగర్కి వెళ్లేసరికి పూర్తిగా మహబూబ్ నగర్ లో సమన్వయ లోపం కనపడుతుంది. ఒక ఐజా లాంటి చిన్న మున్సిపాలిటీని గెలుచుకున్నారు. మీరు చూడండి, వడ్డేపల్లి లాంటి గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలవగలిగింది. బట్ అక్కడ గెలవగలవటానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి వ్యూహం లేకపోవటం వల్లే, స్ట్రాటజీ లేకపోవటం వల్లనే బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్లే అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేయటము, కవిత గారు మద్దతు ఇవ్వటము. అక్కడ మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ అయినా 10 మున్సిపాలిటీలు ఉన్నటువంటి దాంట్లో 8 గెలిచింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. అయ్యా గద్వాల లాంటి ప్లేస్లలో కూడా వాళ్ళు వెనకబడిపోయారు. అంటే మొత్తంగా మీకు మహబూబ్ నగర్ లో కూడా కొంచెం సమన్వయంతో కొంచెం ఆర్గనైజ్ చేసుకొని ఉంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చేది. కానీ ఆ 3 జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ పూర్ పెర్ఫార్మెన్స్ ఉండటం వల్ల ఈ ఫలితాల్లో కొంచెం వెనకబడ్డట్టు కనపడుతుంది తప్ప ఆ 3 జిల్లాల్లో ఎదగకపోతే కాంగ్రెస్ ను ఓడించడం కష్టమవుతుంది, తాను గెలవటం కష్టమవుతుంది. అది ఒక అంశం. రెండోది, మీరు ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి ఉత్తర తెలంగాణలో పార్టీకి ఎదురవుతున్న పెద్ద ఇబ్బంది ఏంటి అనంటే రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ అక్కడ బలపడటం. మీరు ఆ బలమే ఇప్పుడు మీరు చూడండి, నిజామాబాద్ లో పోయినసారి 28 డివిజన్స్ గెలిచింది భారతీయ జనతా పార్టీ. తర్వాత కరీంనగర్కి వచ్చేసరికి 16 కార్పొరేషన్ డివిజన్స్ గెలిచింది. ఈసారి వాళ్ళ బలాన్ని నిలబెట్టుకుంటూ పెంచుకుంటున్నారు. కానీ వేరాజ్ మీకు బీఆర్ఎస్ కి ఏమైంది? బీఆర్ఎస్ బలం చాలా తగ్గిపోయింది. మీకు కరీంనగర్ లో గట్టి పోటీ ఇస్తారు అని అనుకున్నది కూడా వాళ్ళు ఇక్కడ 3వ స్థానానికి పరిమితం అయిపోతున్నారు కరీంనగర్ లో కూడా. కాబట్టి దక్షిణ తెలంగాణలో ఒక రకమైన సమస్య ఎదుర్కొంటుంటే ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళకి బీజేపీ రూపంలో వాళ్ళ విజయాలకు అడ్డుపడుతున్నటువంటి సందర్భం. ఈ పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఈ బీజేపీ ఎదుగుతూ ఉంటే బీఆర్ఎస్ తగ్గుతుంటే అక్కడ కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకొని నిలబడిపోతున్నారు. చిన్న స్టేట్ కదండి, ఉన్నటువంటి చిన్న స్టేట్ లో మీకు 2 ఏరియాస్లలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఎదురైతే బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి ఎట్లొస్తుంది అనేది వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. బట్ సటన్ ఈ ఫలితాలు వాళ్ళకి కొంత ఉత్సాహం ఇచ్చినప్పటికి కూడా మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి రావాలి అంటే ఇది ఆ పార్టీకి సరిపోదు అనేటటువంటిది గమనిస్తేనే వాళ్ళకి బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక ఆర్గనైజ్డ్, ఒక బలమైన పార్టీ, తర్వాత తెలంగాణ తీసుకొచ్చారనేటటువంటి ఒక గ్రేట్ రెప్యుటేషన్ ఉన్నటువంటి పార్టీ. బట్ ఆ పార్టీకి కూడా ఈ పరిస్థితి ఎదురైంది అని అంటే ఒక్కసారి ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాలను కూడా పునఃపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ ఎన్నికల్లో కూడా ఇంకో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరికొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉండే. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మేము గట్టిగా పోరాడుతున్నాం అనే సంకేతం ఇవ్వలే. వేరాజ్ మీరు కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ వాళ్ళకి బలం లేని చోట కూడా గెలవటానికి ప్రయత్నం చేశారు. సమన్వయంతో పనిచేశారు. ప్రభుత్వంగా కలిసికట్టుగా పనిచేసింది. అన్నిటికంటే మించి ప్రచారానికి గాని ఎన్నికలకు గాని ముఖ్యమంత్రి నాయకత్వం వహించిండు. బట్ అట్ ద సేమ్ టైం మనం మరి ఆ బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏందో మనకైతే అర్థం కావట్లేదు. కానీ బట్ కేసీఆర్ ఈ ఎన్నిక కూడా బయటికి రాకపోవటం, మీకు ఈ ఎన్నికంటే ముందు
కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ బట్టి తర్వాత శాసనసభ ఎన్నికలకు ముందు మేము మహబూబ్ నగర్ లో తర్వాత నల్లగొండలో బహిరంగ సభలు పెడతాం, నీళ్ల దోపిడీ ఎలా జరుగుతుందో మేము ప్రజలకు వివరిస్తాం అని చెప్పినటువంటి కేసీఆర్ మళ్ళీ తర్వాత సైలెంట్ అవ్వటము బట్ ఆ పార్టీ శ్రేణుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక అగ్రెసివ్ గా పోరాడాలనేటటువంటి ఒక స్పిరిట్ ఆ పార్టీలో రాకుండా పోతుంది. అందుకని గత ఎన్నికల ఓటమి నైరాశ్యము నుండి బీఆర్ఎస్ ఇంకా బయటపడలేదు. ఒకవేళ అట్లా బయటపడకపోతే మళ్ళా వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ఆ పార్టీకి సంతృప్తికరంగా ఉండొచ్చేమో గానీ బట్ ఆ పార్టీ భవిష్యత్తు విజయాలకు సరిపోదు. కాబట్టి వాళ్ళు ఒక కొత్త వ్యూహంతో రావాలి. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక సీనియర్ పొలిటీషియన్ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి రాకపోతే బీఆర్ఎస్ పరిస్థితి రాబోయే ఎన్నికల్లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, శేష్ గారు చక్కటి విశ్లేషణ అందించారు. వేణు గారు మీరు చెప్పండి, ఉత్తర తెలంగాణలో కొంతవరకు బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి మీకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఉత్తర తెలంగాణలో అదేవిధంగా దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్నారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని పాకెట్స్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినట్లుగా మనకి ప్రస్తుత ఫలితాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు మేడ్చల్ జిల్లాలో కానీ అటు ఇబ్రాహీంపట్నం లాంటి మున్సిపాలిటీని కానీ కోల్పోయారు. ఈ ఫలితాలను ఏమైనా మీరు విశ్లేషించుకొని భవిష్యత్తులో ఈ తప్పులు పునరావృతం కాకుండా చేసుకునే ఆలోచన ఉందా? ఇప్పుడు డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి అక్కడ కొంత బీజేపీ కాంగ్రెస్ కు పోటీ ఇచ్చింది వాస్తవం. బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఇచ్చింది. సో రెండు పార్టీలు కలగలుపుగా కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చింది. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీతోనే రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఓకే, అక్కడ బీజేపీ ఎదుగుదల అది కొంత బీఆర్ఎస్ కు నష్టమా కాంగ్రెస్ కు నష్టమా అనేది మేము ఒక బేరీజు వేసుకుంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ కి నష్టం ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీకి నష్టం ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్నది వాస్తవం. సో దక్షిణ తెలంగాణలో ఉన్నంత బలంగా ఉత్తర తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టంగా శేషు గారు చెప్పిన విశ్లేషణలో మనకు అర్థమైనది ఏంటంటే దక్షిణ తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఉత్తర తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా బలంగా లేదేమో అనేది స్పష్టంగా విశ్లేషణలో నాకు అర్థమైనది. అంటే అటు ఒకవైపు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని కొంత కలగలుపుగా ఈ మూడు పార్టీలు ఉన్నాయి, ఎవరు బలంగా లేరు అనే దాని మీద. కాకపోతే మేము ఇప్పుడు వరంగల్లో పూర్తిగా బలంగా ఉన్నామని అనుకుంటున్నాం. కరీంనగర్ లో కొంత ఇప్పుడు ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కొంచెం కరీంనగర్ లో అంటే ఒక టౌన్ లో అంటే కార్పొరేషన్ ఏమొస్తుందో తెలియదు. అది మిగతా చోట్ల బలంగానే ఉన్నామనేది కొంత అర్థమవుతుంది. ఏదైనా దక్షిణ తెలంగాణలో ఉన్నంత బలంగా ఇక్కడ లేమనేది వాస్తవమే. సో దాన్ని మరింత మేము సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దక్షిణ తెలంగాణతో పాటు ఒక 3-4 జిల్లాలు ఖచ్చితంగా ప్రభావం చూపే విధంగా ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాలో వరంగల్ ఇవన్నీ వరంగల్ ఏమో బాగా వచ్చినాయి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా 12కు 10 వచ్చినాయి. సో కాబట్టి ఆ జిల్లాను అదే విధంగా నిలబెట్టుకుంటూ ఈ మిగతా జిల్లాల్లో కొంత ఖచ్చితంగా వచ్చేసారి బలం పెంచుకుంటే మళ్ళీ విజయానికి మరింత అవకాశం. ఎందుకంటే పోయినసారి 64 వస్తే ఈసారి 70-85 దాకా కూడా వచ్చే అంటే ఉన్న సీట్లతో అయితే 80 దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, డెఫినెట్ గా ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఏ ఎన్నికను కూడా ఎంత ఈజీగా ఏం తీసుకోరు. ఎందుకంటే ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా, మున్సిపల్ ఎన్నికలు కదా, నా స్థాయిలో ఎందుకు అని. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా మనం ప్రజలను ఓట్లు అడగాల్సిందే. ఓట్లు అడగకుండా ఏం చేస్తామో చెప్పకుండా ఓట్లు వేసే పరిస్థితి ప్రజలు కూడా ఉండదు. ఎందుకంటే అడగాల్సిందే, అడుగుతాం. కాబట్టి ప్రతి ఎన్నికను కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఇలా పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇలా బలం పెరిగిందని మాత్రం నేను చెప్పగలను. గతం కన్నా వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా కూడా, అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా, పార్లమెంట్ ఎన్నికల కన్నా కూడా ఇలా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందనేది నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే ఇవాళ ఇంత సంఖ్య వచ్చింది. ఇంత సంఖ్య రావడానికి కారణము రేపు ఓట్ల సంఖ్య కూడా వస్తుందండి. ఎందుకంటే ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఓట్ల సంఖ్య కూడా రేపు మార్నింగ్ వరకు కూడా ఎలక్షన్ కమిటీ ఓట్ల సంఖ్య కూడా ఇస్తుంది, వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే సంఖ్య కూడా వస్తుంది. నేను అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంకా ఓట్ల సంఖ్య పెరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, అంచనా వేస్తున్నా. ఈ సంఖ్యను బట్టి అంచనా వేస్తున్నా. సో కాబట్టి సీట్లే కాదు, చైర్మన్లే కాదు, ఓట్ల సంఖ్య కూడా పెరుగుతుందని ఒక అంచనా వేస్తున్నాం.
ఓకే వేణు గారు, మీరు మీ విశ్లేషణ చేశారు. శేషు గారు చెప్పిన ప్రకారం వెంకటరెడ్డి గారు చెప్పాలి. బీఆర్ఎస్కి సంబంధించి శేషు గారు చక్కగా 2-3 పాయింట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో మీ పార్టీ నాయకత్వం కొత్త స్తబ్దుగా ఉందని, అదేవిధంగా ప్రచారం కూడా సక్రమంగా చేయలేదన్నది శేషు గారి విశ్లేషణలో మనకు అర్థం అవుతుంది. దీన్ని ఎలా అధిగమిస్తారు ఏంటి? దాన్ని ఖచ్చితంగా అన్న, ఇప్పుడు మా పార్టీ యాక్చువల్గా మన జనవరి నుంచే మేము కూడా సభ్యత్వాల నమోదు కానీ, లేకపోతే పార్టీ కింద నుంచి బిల్డ్ చేయడం కానీ, గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఇవన్నీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఎంతో విస్తృతంగా ప్రణాళిక వేసిరు వాటికి. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, అంతకన్నా ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క నిర్మాణం ఏతుందో అది మేము కొంచెం వెనుకబడి ఉన్నాం, దానికి ఒప్పుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా ఇది ఇప్పుడు గ్యాప్ పీరియడ్, సందిగ్ధం పీరియడ్ తప్ప ఇంకేదో కాదు. ఇది ఓన్లీ సెమీఫైనల్స్ కూడా కాదు, లేకపోతే ఇంకేదో. కానీ ఈ ఎన్నికల్లో అన్న ఇంతకుముందు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. వేణుగారు మీరు చెప్పండి, ఈ ఫలితాల తర్వాత ఏమైనా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా నిర్వహించే ఆస్కారం ఉందా ఈ ఫలితాల ఉత్సాహాన్ని చూసిన తర్వాత? ఎన్నికలు అనేది ఖచ్చితంగా అన్ని ఎన్నికలు ప్రభుత్వం నిర్వహిస్తుంది సార్. అది ఏ లెక్క ప్రకారం జరగాల్సిన ఎన్నికలన్నీ జరుగుతాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎన్నికలు పెట్టండి అనే డిమాండ్ అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేసిన, మీకు దమ్ముందా, దమ్ము లేదు, ధైర్యం లేదని ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. ఇలా మున్సిపల్ ఎన్నికలు పెట్టేసి అయిపోయింది. మున్సిపల్ ఎన్నికలు పెట్టిన తర్వాత డెఫినెట్ గా అన్ని ఎన్నికలు నిర్వహిస్తారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి. ఎన్నికలకు సంబంధించి 3 కార్పొరేషన్లు కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. అన్ని ఎన్నికలు జరుగుతాయి. అన్ని ఎన్నికల్లో ఇదే ఫలితాలు ఉంటాయని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రజాప్రభుత్వం సార్, ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వంలో హంగామా, ఆర్భాటము కనపడట్లేదు. ఆర్థిక క్రమశిక్షణ కూడా కనపడుతుంది. ఎక్కడ కూడా దుర్వినియోగమైన పనులు చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భావిస్తున్నారు కాబట్టి ఈ తీర్పులు వస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ మాత్రం ప్రభుత్వం మీద కొంతమంది, చాలా మంది ఏమంటారంటే ప్రభుత్వానికి కొన్ని అనుకూలంగా ఉంటాయి ఎన్నికలు అనేది ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ అదే విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఉంటే ఇదే ఎన్నికల్లో ప్రజలు కూడా తమ వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంటది. సో ఆ వ్యతిరేకతను కూడా చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వ్యతిరేకత ఏమి చూపించట్లేదు. అక్కడో ఇక్కడో ఏదైనా జిల్లాల్లో, మున్సిపాలిటీల్లో కొంత ఏదో వెనుకబడినా దాన్ని మేము సవరించుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా రేపు విశ్లేషించుకొని పోస్ట్ మార్టం చేస్తారని మేము భావిస్తున్నాం. చేస్తారు, జరుగుతుంది. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం పట్ల ఎక్కడా కూడా ఇక్కడ స్వేచ్ఛ, మెయిన్ ప్రధానంగా గత 10 ఏళ్లలో స్వేచ్ఛ లేదు, ఎవరిని మాట్లాడలేదు. అందరూ ఒక్కరే నిర్ణయం తీసుకుంటున్నారు, ఫామ్ హౌస్ లోనే నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది ఒక చర్చ ఉన్నది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకొని ప్రజల ముందుకు పోతున్నారు తప్ప మోనోపాలిగా ఈ ప్రభుత్వం నడట్లేదు. ప్రజలకు కావాల్సింది మోనోపాలి వద్దు అనుకుంటున్నారు. ఆ మోనోపాలి ఈ ప్రభుత్వంలో లేదు. దాన్ని గమనించారు ప్రజలు. సో కాబట్టి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని ఈ తీర్పు కొంత ఆదరణగా, సపోర్ట్ గా, మోరల్ సపోర్ట్ గా భావించి ముందరికి వెళ్తాం. ఓకే, శేష్ గారు మీరు చెప్పండి. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా కీలకంగా మారారు. ప్రధానంగా జగిత్యాల కానీ, జనగామ కానీ ఇలాంటి చోట్ల అసలు ఈ స్వతంత్రులు గెలవడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే ప్రధాన పార్టీలపై ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకత ఉందని చెప్పొచ్చా? ఈ ఎన్నికల్లో మీకు చాలా చోట్ల ఒక 20 మున్సిపాలిటీలలో మనకి హంగ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బట్ ఈ హంగ్ ఏర్పడినటువంటి ప్రతి చోట మీకు ప్రధానంగా ఎవరి మీద టార్గెట్ చేస్తారు? ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళ మీదనే టార్గెట్ చేస్తారు. ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా పార్టీలలో అసంతృప్తి పరులు అన్నట్టు, వాళ్ళకి టికెట్ రానటువంటి వాళ్ళు వెళ్ళి స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు. మీరు ఇందాక బిగినింగ్ లోనే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఆల్రెడీ ఒక గొడవైనటువంటి అలియాబాద్ లో ఏంటదండి, కాంగ్రెస్ 8 గెలిచింది, బీఆర్ఎస్ 7 గెలిచింది. 2 ఇండిపెండెంట్లు గెలిచారు, 3 బీజేపీ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మనకి మెజార్టీ కావాలంటే 11 కావాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 3 కావాలి కాబట్టి 2 ఇండిపెండెంట్లను పట్టుకొని పోతే ఆ తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్ ఒకటి తీసుకొని ఉంటే అలియాబాద్ లో చైర్మన్ ఎన్నిక ఈజీ అయిపోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి బట్ ఇక్కడ స్వతంత్రులు గెలవటానికి, స్వతంత్రులు నిలబడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయా పార్టీలు ఒకే డివిజన్ లో 2-3 కంటే ఎక్కువ మంది
పోటీ పడ్డప్పుడు వాళ్ళ టికెట్ కొన్ని సోషల్ ఈక్వేషన్స్ అని లేకపోతే పార్టీకి లాయల్ అని ఇట్లాంటి సందర్భాలు కొన్ని బేరుజు వేసుకొని తప్పనిసరి పరిస్థితిలో కొందరు టికెట్ ఇస్తారు ప్రజల్లో బలం లేకపోయినప్పటికి కూడా. కానీ ప్రజల్లో బలం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి పోటీ చేసి వాళ్ళు గెలుస్తారు. జనరల్ గా జరిగేది ఏంటి అంటే ఈ లోకల్ బాడీస్లలో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళు ఎక్కువగా మనకి ఎటువైపుకి వెళ్తారు, అధికార పార్టీ వైపుకి వెళ్తారు. అధికార పార్టీకి వైపు వెళ్ళటం వల్ల వాళ్ళ డివిజన్స్ బాగుపడతాయని, లేకపోతే అభివృద్ధి పనులు చేసుకోవచ్చు అని, నిధులు వస్తాయని, అధికార పార్టీలో ఉంటే కొంత ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆ వైపుకి వెళ్ళేటటువంటి ఒక స్ట్రాటజీని ఉంటుంది. బట్ ఈ హంగ్ వచ్చిన ప్రతి చోట కూడా అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ గెలిచేటటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం చాలా చోట్ల ఈ ఒక 20 మున్సిపాలిటీలలో అంటే చాలా పెద్దగా ఈసారి ఈ విధమైనటువంటిది వస్తున్నట్టుగా మనకి కనపడింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే చిట్యాలలో ఒక ట్రాన్స్జెండర్ గెలిచారు. అంటే బహుశా ఇది ఒక మంచి సంకేతమే. ఎందుకంటే మనం ఇట్లాంటి వాళ్ళని ఆయా డివిజన్స్ లలో ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలో ఉంటారు. వాళ్ళకు కూడా ఎన్నికల్లో గతంలో మధ్యప్రదేశ్ లో ఒక మేయరే గెలిచారు. ఏది డైరెక్ట్ ఎన్నికల్లో ఒక మేయరే ట్రాన్స్జెండర్ గెలిచినటువంటి సందర్భం ఉంది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి సంఘటన ఇప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు చిట్యాల నెంబర్ 1 వార్డు నుంచి ఒక ట్రాన్స్జెండర్ గెలవటం ఒక కొత్త సంకేతంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో. బట్ అట్లా మనం ఆ వర్గాలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది. బట్ ఈసారి ఎన్నికల్లో చాలా మంది బలహీన వర్గాల నుంచి దరిదాపు 53% టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, బీజేపీ కూడా ఒక 50% టికెట్లు బలహీన వర్గాలకు కేటాయించడం కూడా ఒక మంచి సంకేతంగానే మనం చూడాలి. బట్ వీళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత ఆయా పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి సమస్యలపైన గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. కానీ ఇక్కడ పార్టీ ప్రమేయాలతోటి గెలుస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కువగా రాజకీయాల కోసం, రాజకీయాలు చేయటం కోసం, తర్వాత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి డబ్బులు పెట్టి గెలవటం తోటి ఏమవుతుంది, గెలిచిన తర్వాత వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమాలకే తెరదీస్తున్నారు తప్ప ప్రజాసేవ చేయడానికి, ఆయా డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోవటం వల్ల నగరాలన్నీ కూడా నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. పట్టణాల్లోనైతే అసలు బేసిక్ ఎమ్యూనిటీసే లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 70కి పైగా కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు, బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. వాటన్నిటినీ కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ ఈ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు కానీ, కొత్తగా గెలిచినటువంటి వాళ్ళు కానీ అభివృద్ధి కోసం పనిచేస్తే ఆ మున్సిపాలిటీలో ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అట్లా వీళ్ళందరూ పనిచేయాలని ఆశిద్దాము. రాజకీయాలకు అతీతంగా పనిచేసి ప్రభుత్వాలు కూడా రాజకీయాలతో కాకుండా డెవలప్మెంట్ ఓరియంటేషన్ తో గనక పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పట్టణీకరణ జరిగి, ఒక పట్టణాలు కూడా సమస్యలకు నిలయాలుగా మారకుండా సమస్యల నుండి బయటపడి ఒక అద్భుతమైనటువంటి పట్టణాలుగా మారితే, మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ పెద్దగా లేదండి. ఒకటి ఇప్పుడేమో మెగా సిటీ అవుతుంది, ఇంకొకటేమో గ్రేటర్ సిటీగా ఉంది అంతే. అటు హైదరాబాద్, ఇటు వరంగల్ తప్ప మిగతా సిటీలన్నీ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నటువంటి సిటీలే కదండి. మీరు ఒక్కసారి చూడండి, మధ్యప్రదేశ్ లో ఇండోర్ మనకంటే వెనక ఏర్పాటైనటువంటి నగరం అండి. లైన్ గా 8-9 సంవత్సరాలుగా దేశంలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా నెంబర్ 1 స్థానంలో నిలబడుతుంది. కాకినాడ ఎంత సిటీ అండి, దేశంలోనే 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది అక్కడ స్వచ్ఛ సర్వేక్షణలో క్లీనెస్ట్ సిటీగా. బట్ అట్లాంటిది హైదరాబాద్ లేదు, వరంగల్ లేదు, తెలంగాణలో ఉన్నటువంటి నగరాలు కూడా లేవు. అంటే నగరాలన్నీ కూడా సమస్యలకు నిలయాలుగా, సమస్యలు తిష్ట వేసుకున్నటువంటి ఒక పట్టణాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఈ కొత్త పాలక వర్గాలైనా ప్రజల సమస్యలను పట్టించుకోవాలి, ఆ సమస్యలను పరిష్కరించాలి, నగరాల అభివృద్ధి జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త రూపంలో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కొత్త పాలక వర్గాలు పనిచేయాలని ఆశిద్దాం. ఓకే, వేణు గారు మీరు చెప్పండి. శేషి గారు చెప్పినట్లుగా మీరు ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 55 మున్సిపల్ చైర్మన్లు గెలవబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ 12 చోట్ల మాత్రం గెలుస్తుంది, ఇంకొక 28 రావాలి. కానీ కొత్త పాలక వర్గాలు వస్తున్నాయి, మీ పార్టీ వాళ్ళే మేయర్లు, చైర్మన్లు అవుతున్నారు కదా. అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంపై ఎలా దృష్టి పెట్టబోతున్నారు ఏంటి అధికార పార్టీగా? ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ గానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు లేవు. ఇప్పుడు మాత్రమే ఇప్పుడు కొత్తగా కొలువు తీరబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ అభివృద్ధి క్రమంలో జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు జరిగి కొత్త చైర్మన్ బాడీ ఏర్పడిన తర్వాత మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది, మరింత వేగంగా దృష్టి పెడుతుంది. సో కాబట్టి ఇప్పుడున్న మున్సిపాలిటీలకు సంబంధించి కొంత స్వచ్ఛతకు సంబంధించి కానీ, ఇప్పుడు గ్రీన్ కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ కి సంబంధించి కానీ, సో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్తగా మున్సిపాలిటీని కొలువు తీరిన తర్వాత ప్రత్యేకంగా వారితో అందరితో కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అనే దాని మీద నిరంతరం ముఖ్యమంత్రి గారు దాదాపుగా చెప్పాలంటే 17-18 గంటలు పనిచేస్తున్నారు. సో కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ఇవాళ మోరల్ సపోర్ట్ గా ప్రజలు గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ లో కానీ తీర్పులు వస్తున్నాయి. కాబట్టి ఇది మరింత బాధ్యత ప్రభుత్వం పైన ప్రజలు పెట్టిరు. ఈ బాధ్యతను ప్రజలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన, అందరిపైన, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరిపైన. ఓకే వేణు గారు, ఓకే ధన్యవాదాలండి. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అటు వేణు గారికి, శేషు గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా తాడూరి శ్రీనివాసరావు గారికి. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. ఈ చర్చా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.